ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కేరళలో మనం తీసుకున్నప్పుడు అక్కడ మంత్రం, తంత్రం కన్నా కూడా ఎక్కువగా ముద్రలను ఉపయోగించడం మనం గమనిస్తూ ఉంటాం. ముద్రల యొక్క ఉద్దేశం ఏంటంటే, కొన్ని దివ్య శక్తులకి దేవ భాష అనేది ఉంటుంది. ఆ దేవ భాష మనిషికి రాదు కాబట్టి, సైగల ద్వారా దేవతని ప్రసాదం నివేదన తీసుకోమని చెప్పడం, లేకపోతే ధూపం స్వీకరించమని చెప్పడం, హారతి స్వీకరించమని చెప్పడం చేసేటటువంటి సైగలని ముద్రలు అంటారు. ఈ ముద్రలు ప్రయోగించడం ద్వారా ఈ మనకు దేవ భాష తెలియకపోయినా, ఆత్మల భాష, యక్షిణీల భాష తెలియకపోయినా కూడా సైగలు మనం చేసే ముద్ర ప్రయోగం ద్వారా ఎదుటి శక్తులకి, సూక్ష్మ శక్తులకి మనం ఏం చెప్తున్నామో అర్థమవుతుందన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనం ఒక ఫారినర్‌కి ఏదైనా వివరించేటప్పుడు సైగల ద్వారా ఏ విధంగా అయితే వివరిస్తామో, అదే విధంగా యజ్ఞంలో ముద్రల ద్వారా దేవతా శక్తికి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో చెప్పడం జరుగుతుంది. ఈ ముద్రలు ప్రయోగించి యజ్ఞం చేయడం గానీ, ముద్రలు ప్రయోగించి పూజలు నిర్వహించడం గానీ అత్యంత శక్తివంతంగా చాలా సూటిగా తగులుతుందన్నమాట. కాబట్టి ముద్రలు ప్రయోగించడం నేర్చుకోవడం చాలా ఉత్తమం. స్వస్తి.